తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను మీ అంకరెక్క. రీసెంట్గా జూన్ 4వ తారీఖున విడుదలైనటువంటి బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చినటువంటి పెద్ది మూవీకి భారీ ఎత్తున కలెక్షన్ వచ్చినప్పటికీ జాన్వీ కపూర్ గురించి వచ్చినటువంటి వాక్యాల్లో ఇది వరకు వచ్చినటువంటి న్యూస్కి ఇప్పుడు సినీ నటులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. సో సాధారణంగా ఒక మూవీలో హీరోయిన్ని పాత్ర వాడేటప్పుడు ఒక ఎలివేషన్ కింద సో తన అందచందాలను చూపించడానికి మాత్రమే వాడుతున్నారు అని అంటూ సో చాలామంది సినీ నటులు ఈరోజు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అచ్చి అమ్మ అనే క్యారెక్టర్ జాన్వీ కపూర్ పెద్దిరెడ్డిలో చేసినట్టు తెలుస్తుంది. అందులో తనను ఒక క్యారెక్టర్గా తీసుకొని సో అబ్బాయిల కోసం మాత్రమే క్యారెక్టర్ని చూపించినట్లు అక్కడ తన పాత్ర కానీ కథను కానీ ఏ విధమైనటువంటి సో ఒక వ్యక్తులకు అదొక ఆదర్శంగా కావచ్చు, లేదంటే ఒక క్యారెక్టర్ పరంగా డైలాగ్స్ కానీ ఏవి కూడా లేకుండా తన బాడీని మాత్రమే ఎక్స్పోజ్ చేసిన విధంగా ఉందంటూ సో నెటిజన్లు కామెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కలెక్షన్సే అందుకున్నప్పటికీ సో జాన్వీ కపూర్ మీద వచ్చినటువంటి వ్యాఖ్యలు ఇంకా పై ఎత్తు వేస్తూనే ఉన్నాయి తప్ప తగ్గేది ఎక్కడా లేదు అంటూ తెలుస్తున్నాయి. సో ఈ రీసెంట్గానే నిత్య మీనన్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు సో ఈరోజు హాట్ టాపిక్గా మారినట్టు తెలుస్తుంది. సో ఒక అమ్మాయి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే సో ఆ క్యారెక్టర్ వైజ్ ఎలా ఉంది, ఏ విధంగా చూపిస్తున్నారు అనేది ముందుగానే మనకు అర్థమవుతుంది. సో మూవీ నేను ఇంతవరకు చూడనప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూసిన తర్వాత అర్థమైంది జాన్వీ కపూర్ యొక్క క్యారెక్టర్ని అక్కడ దిగజార్చిన విధంగా కనిపిస్తుంది. అలాంటివి గనక ఇక మీదట ఎవరైనా దర్శకులు చేయాలి అని అంటే ముందుగా మీకు స్టోరీ చెప్పినప్పుడు ఆ స్టోరీ టెల్లింగ్లో మీ క్యారెక్టర్ని ఏ విధంగా ఎలివేట్ చేస్తారు, సో మీ ఎక్స్పోజ్ని ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి హీరోయిన్స్ ఖచ్చితంగా చెక్ చేసుకుంటే బహుశా ఇలాంటి వాగ్వాదానికి ఇలాంటి ఏవైతే తెరపైన వస్తున్నటువంటి సీన్స్ని ముందుగానే మనం కట్ చేయొచ్చు. సో డెఫినెట్గా జాన్వీ కపూర్కి నేను మద్దతుగా నిలుస్తాను. కానీ ఒకసారి మనం కూడా క్యారెక్టర్ వైజ్ చెక్ చేసుకుంటే డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి ఏ విధంగా విజువల్స్ తీస్తారు, లేదంటే ఏ విధంగా కథని మనకి ప్రదర్శిస్తారు అనేది ముందుగానే అర్థమవుతుంది. కాబట్టి సో అలాంటి క్యారెక్టర్స్ని మనము కనుక ఓకే చెప్పకుండా ఉంటే సో ఇలాంటి వాగ్వాదాలు ఇక మీదట రాకుండా ఉంటాయని నిత్య మీనన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ పెద్ద మూవీ గురించి మాట్లాడుకుంటే రామ్ చరణ్ యొక్క కటౌట్ గురించి, తను నటించినటువంటి విధానం, ఆ విధంగా ఉన్నటువంటి మూవీ గురించి ఒక మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ జాన్వీ కపూర్ ఒక్క విషయంలో మాత్రమే కొంచెం అటు ఇటు ఉన్నట్టుగా ఉంది మూవీ అంటూ కొన్ని వివాదాలు అయితే బయట తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రేక్షకుల నుంచి చాలా ఆగ్రహం, ముఖ్యంగా లేడీస్ అయితే చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక అమ్మాయిని ఎక్స్పోజ్గా మాత్రమే చూపించడం ఇక మీదటైనా మూవీస్లో మానుకోవాలి. లేదు అనంటే ఇలాంటివి ఇంకా ఎన్ని తీస్తారో, ఎందుకంటే పిల్లలతో పాటు మేము మూవీస్కి వెళ్తూ ఉంటాం, వాళ్ళకి ఏ విధమైనటువంటి కంటెంట్ ఇస్తున్నారు, ఏ విధమైన స్టోరీ టెల్లింగ్ చెప్తున్నారు. సో ఇలాంటి మూవీస్ కనుక తీస్తే ఇక మీదట మేము ఎంకరేజ్ చేసేదే లేదు అని అంటూ ప్రేక్షకులతో పాటు సినీ నటీమణులు కూడా ఈ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే మీరు పెద్ద మూవీ చూసే ఉంటారు కదా. సో ఆ మూవీలో జాన్వీ కపూర్ యొక్క స్టోరీ అలాగే తను చూపించినటువంటి విజువల్స్ నిజంగానే సరైనవా, లేదు అంటే స్టోరీకి ఆ విధంగా అదొక బాడీ ఎక్స్పోజింగ్ ఉండాల్సిందే అంటారా? సో మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయ రూపాన్ని కామెంట్ రూమ్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకో వీడితో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.